అప్పుడప్పుడు ఈ ప్రకృతి మనుషుల మీద పగబట్టినట్టే ఎత్తదుల్లా. ఇప్పుడు ఇలా పానాల మీదకి ప్రకృతితో పాటు ఈ జంతువు ఒకటి తయారైంది. రాత్రి అయితే చాలు ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేస్తుంది. పబ్లిక్ను ఒక తీరు తిప్పల పెడతలేదు పోండ్రి. ఇగో చూడురి. అగొగ్గిడ ఇల్లేం సగం కూలిపోయింది, వానొచ్చి కూలిపోయిందా లేకపోతే ఫారెస్ట్ వాళ్ళు కూడా కొట్టిర్రా? పాపం సామాన్ అంతా చిందర బందర అయింది. ఇల్లు చూడు పాపం. అయ్యో ఎంత పనాయే. ఈ పెద్దవాన్ని అడుగుదాం, ఏమైంది పెద్దవా మీ ఇల్లుకు గిట్లా కూలిపోయింది సగం సగము? రాత్రి 1 గంట నుండి అల్లు జరుగుతా ఉంది. ఏనుగులకు బాణాలు జనాలు అరుచుకుంటా ఉంది. ఒక గంటకు ఆ పక్క నుండి 1:30 2కి పక్క వచ్చింది. కుక్కలు మరుగుతుండే లేచి చూస్తుంది, ఏనుగు వచ్చింది. అదిలిస్తే పోలా పైకే వస్తుంది. నేను నా కొడుకు మా అమ్మ నాయన ఇక్కడ ఉంటుంది. ఆ సౌండ్కి భయపడుకొని బయట వచ్చేస్తుంది. బయట వచ్చి మేము అక్కడ పోసి నా కొడుకు జనాలంతా ఫారెస్ట్ అంతా ఇక్కడ ఉండి అది కుదురుకు అయినా కూడా దబసం చేసింది. అది చెడ్డు మూటలు అంతా నష్టమే. ఆవులంతా కట్టేసి కూడా మేము ఆడ పరిగెత్తిపోతా ఉన్నాము. ఇదే ఆవులు కట్టేది కూడా రాలా. ఆవులు అయితే తప్పించుకొని పోయిన దానివల్ల మేము కూడా సేఫ్గా ఉన్నాం, లేదంటే రాని భయము. ఎంత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది చేసినా కూడా వస్తానే ఉంటాయి. కట్టడి చేస్తే కదా ఆవులు సారాలు లైన్ పెట్టిండామని అంటారు. కానీ ఏం ఆవులంతా తోలుతారు, అంతా చుట్టి కట్టేసిండారు. కమ్మిలంతా పైకి కట్టేసిన దానివల్ల ఏమవుతావు అట్లే వస్తాయి. లైన్ ఇడుస్తామంటారు, లైన్ ఇడిచేది ఆటికే ఉండదు. ఫోన్ చేస్తే వస్తారు. మేము ఇడిచిన్నామమ్మా, మేమేం చేస్తామమ్మా, ఆవులు తోలుతారు మీరేం మాట్లాడకుండా అంటే వాళ్ళు కట్టడి చేస్తే నిలుస్తారు కదా ఆవులు తోలే వల్ల. అంటే సోలార్ పెన్షన్ రైతులే చుట్టి పెట్టేస్తున్నారు. ఆవులు తోలే వాళ్ళు చుట్టి పైకి ఎగేసేస్తా ఉంటారు. వాళ్ళు ఏమో చేసారు, వాళ్ళు రైతులు ఆవులు తోలే వాళ్ళంతా కట్టేస్తా అంటే ఏం చేసేదా? అగో విన్నారు కదా, నైట్ ఇంత తిని వండుకున్నారంట. ఇక మధ్యరాత్రి ఏదో కుక్కల సప్పుడు అవుతుందని లేచి చూసి బయటకు వచ్చేసరికి అగో పెద్ద ఏనుగు అగో చూడురి ఎట్లా దొక్కిందో. తమ ఇంటి మీద వాడి రచ్చ చేసింది అనుకో రాదుర్రి. 7 బస్తాలు ఒట్లుంటే వీటిని సిందరం బందరం చేసి 4 బస్తాలు బుక్కి మిగతా ఆడంతా అటు ఇటు సలిపోయిందట. ఇగో ఇల్లుందుడు ఎట్లా కూడా వచ్చిందో. వీళ్ళు భయపడి అవతల గల్లి కురికిర్రాట. ఇక ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ కొట్టంగానే అర్ధగంట సేపట్లో వచ్చి ఇక అటు కొట్టి ఇటు కొట్టి మొత్తం మీద అయితే మళ్ళీ అడవిలోకి పంపే ప్రయత్నం చేసిర్రు ఆ ఏనుగును. మాది పొలంనేరు మండలం దగ్గర ఇందిరానగర్ కాలనీలో వ్యవసాయ భూమి ఉంది. ఇక్కడ రాత్రి సుమారు 2 గంటల రాత్రిలో ఒంటరి ఏనుగు వచ్చి దాడి చేసిన దానివల్ల మేము నివాసం ఉంటున్న ఇల్లు ధ్వంసమైంది. సుమారు 7 బస్తాల వడ్లు అనేటువంటివి ధ్వంసం చేసి 4 బస్తాల వరకు తినేసి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇక్కడే కాపురం నివాసం ఉండేవాళ్ళు ఏనుగు యొక్క జాడలను చూసి ప్రాణభయంతో పరిగెత్తి వెళ్ళిపోయారు. ఇంట్లో 2 ఉంటారు, మా అమ్మ మా తాత. వాళ్ళతో పాటు మేము ఉంటాము. వాళ్ళు చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. ఫారెస్ట్ వాళ్ళకి కంప్లీట్ చేసాము, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏనుగు వచ్చిన ఒక 1/2 అవర్లో వచ్చి చూసుకొని వాళ్ళు కూడా సపోర్ట్గా బాణాలు వేయడం, వాటిని అదిలించడం ఇలాంటివి చేసి అడవిలోకి మొత్తం మీద గ్రామస్తులు అందరూ చేరి దాన్ని అడవిలోకి వెళ్ళగొట్టడం అయితే జరిగింది. పొలం ఎవరిదినా? మా తాతగారి పేరు చంద్రశేఖర్. మళ్ళీ ఇదే పాయింట్లోనే ఇదే షెడ్ మీద కూడా ఒకసారి వచ్చి ధ్వంసం చేసింది. తర్వాత అక్కడ పక్క పొలంలో కూడా వాళ్ళది పూజారి వాళ్ళ పొలం ఉంది, అక్కడ ధ్వంసం చేసింది. అక్కడ ఒక ప్రాణ నష్టం కూడా జరిగింది ఇంతకుముందు. అలా ప్రాణ నష్టం జరిగిన దానివల్ల ఫారెస్ట్ వాళ్ళ అధికారులు వచ్చి పెన్షన్ అదే సోలార్ సిస్టమ్ అనేది తీసుకొచ్చి కట్టుబడి చేసేదానికి చేశారు. అయినా కూడా కొన్ని చోట్ల అనివార్య కారణాల వల్ల ఏనుగులు అనేది తప్పించుకొని వచ్చి పొలాల మీద ధ్వంసం చేస్తున్నాయి. ఇంటి ధ్వంసం ఉంది. తర్వాత వచ్చేసి భూములు వడ్లు ఇవన్నీ కూడా దాదాపు 1 లక్ష రూపాయల వరకు నష్టం అనేది ఉంటుంది. అగో ఇది ఇంతకు ఏడైందో చెప్పలే కదా, చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఇందిరానగరం ఊళ్ళో అయిందట. ఇక చూడుర్రి పొలాన్ని అంతా ఎట్లా దొక్కిందో. ఇక మొత్తం మీద అయితే అధికారులు వచ్చి మళ్ళీ ఏనుగును అడవిలోకి పంపేసరికి ఊపిరి పీల్చుకో మాహిష్మతి అన్నట్టు నిమ్మల పడ్డారట. కానీ ఎంతైనా అలవాటు పడ్డ పానమాయే. ఈడ దాన దొరుకుతుందన్న జాడ సంగతి దానికి ఎరికాయిపాయే. మళ్ళీ ఎప్పుడు వస్తుంది కావచ్చు, ఏమైతుంది కావచ్చు అని అయితే టెన్షన్లు ఉన్నారు పబ్లిక్. ఎంతైనా ఈ అడవిలుంటోళ్ళకు జర కష్టమేనబ్బా. చూడురి కాయ కష్టం చేసి సంపాదించుకున్న సొమ్మునంతా బుక్కిపాయే, అంతా సిందరం బంధనం చేసిపాయే. ఏం తినాలి, ఎట్లా బతకాలి? ఇంకా ఆఫీసర్లే అప్రమత్తమై మళ్ళోసారి ఏనుగు మా ముఖం రాకుండా చూడురి సార్ అని చెప్పేసి వేడుకుంటున్నారు ఆడున్న పబ్లిక్ అంతా.